ఎలాంటి సపోర్ట్ లేకుండా 0 సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈరోజు 160+ సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకున్నాను. ఐ యామ్ ప్రౌడ్ టు బి మై సెల్ఫ్. ఫ్యామిలీ వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్తే సపోర్ట్ చేస్తారు, చేయరని కాదు. బట్ నాకే భయం అడగాలంటే ఏమంటారో, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని. నేనైతే ఎవరిని అడగలేదు, రిలేటివ్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోమని, సపోర్ట్ చేయమని. బట్ వాళ్ళంతటి వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు రిలేటివ్స్లో, అలాగే ఫ్రెండ్స్లో. సక్సెస్ అవుతామో లేదో తెలీదు, ముందే అందరికీ చెప్పి తీరా సక్సెస్ అవ్వకపోతే నవ్వుల పాలైపోతామని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. నా మాటలు, నా వీడియోస్ నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చేస్తారు, లేదంటే లేదు అనే ఉద్దేశంతోనే ఛానల్ స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. మనసులో ఏది ఉంటే బయటికి కూడా అదే మాట్లాడేస్తాను. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడడం నాకు రాదు. లోపల కక్ష పెట్టుకొని బయటికి నవ్వుతూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నాకు అలా చేత కాదు. లోపల కోపం ఉంటే కోపం చూపిస్తాను, ప్రేమ ఉంటే ప్రేమ చూపిస్తాను. మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండటం మంచిది కాదు, మార్చుకో, జనాలను చూసైనా నేర్చుకో అని. బట్ స్టిల్ ఇప్పటికీ నేను ఎలా ఉంటానో అలానే ఉన్నాను, కానీ ఎప్పటికీ మార్చుకోలేదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. ఇదంతా ఎందుకు చెప్తున్నావక్క అని అనుకుంటారేమో. బేసిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే మనుషులకి చాలా శత్రువులు ఉంటారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని. బట్ నా ఛానల్ని 160 మందికి పైగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి నా వీడియోలు నచ్చే కదా. ఏంటక్క ఏదో లక్షలు కోట్లు సబ్స్క్రైబర్స్ సంపాదించుకొని ఏదేదో లక్షలు సంపాదిస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నావు అని అనుకుంటారేమో. ఇక్కడ మనీ ఇంపార్టెంట్ కాదు. బేసిక్గా నేను అసలు మనీకే వాల్యూ ఇవ్వను, మనుషులకి అలాగే మనుషుల రిలేషన్స్కి మాత్రమే వాల్యూ ఇస్తాను. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఇంత హ్యాపీనెస్ ఉండదేమో. ఇప్పుడు 160 మంది సబ్స్క్రైబర్స్కి నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. ఇంతకంటే ఇంక ఏం చెప్పలేను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా హస్బెండ్ అన్నారు, 100 మంది సబ్స్క్రైబర్లని తెచ్చుకో ఫస్ట్, ఆ తర్వాత చూద్దామని. స్టిల్ ఇప్పుడు 100కి పైగానే ఉన్నారు. అసలు 100కి పైగానే అవుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్లో. మార్నింగ్ లెగి చూసినప్పుడు 150 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. బట్ ఇప్పుడు ఈవినింగ్ టైంకి 163 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక్క రోజులో 13 మంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. ఇంకా నా మీద నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఏదో ఒక రోజు నేను కూడా సక్సెస్ అయ్యి చూపిస్తాను అని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సక్సెస్ అయితే మీ చేతుల మీదుగా ఇంకా చాలా మంచి పనులు జరగాల్సినవి ఉన్నాయి.